This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం 10th క్లాస్ అర్హత ఉంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇంకా ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్కు, అసిస్టెంటు, ఇంకా ల్యాబ్ టెక్నీషియన్స్, డ్రైవరు, ఇలా చాలా రకాల వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 65,000 వరకు జీతం పొందే ఉద్యోగాలు కూడా ఇందులో అయితే ఉన్నవి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు తెలంగాణలో ఉన్న జిల్లా కోర్టులో చేసే ఆఫీస్ సబార్డినేట్ లెవెల్ ఉద్యోగానికి కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా సెలెక్షన్ చేస్తారు, ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మినిమం 7th లేదా 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని మీకు ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి ఎస్ఎల్బి, ఎస్ఆర్ఎస్వి నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ నుంచి అయితే వచ్చింది. ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీ. ఇందులో మీకు నాన్ టీచింగ్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు గానే చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా ఉండాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి పోస్ట్లను బట్టి మీకు ఏజ్ లిమిట్ మారుతూ ఉన్నవి. ఈ డిప్యూటీ రిజిస్టర్ ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 21 May 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు మీకు ఏజ్ లిమిట్స్ అనేవి వర్తిస్తాయి అనమాట. డిప్యూటీ రిజిస్టర్ వేకెన్సీస్కి మాక్సిమం 40 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. అసిస్టెంట్ రిజిస్టర్ వేకెన్సీస్కి కూడా డిప్యూటీ రిజిస్టర్కి మాక్సిమం 50 years, అసిస్టెంట్ రిజిస్టర్కి మాక్సిమం 40 years ఉన్న వేసుకోవచ్చు. ఈ సెక్షన్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ ప్రోగ్రామర్ కానీ, అసిస్టెంట్కి కానీ, వీటికి పిఏకి కానీ మాక్సిమం 35 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫరు, లోవర్ డివిజన్ క్లర్కు, డ్రైవరు, పంప్ ఆపరేటరు, లైబ్రరీ అటెండెంట్, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, వీటన్నిటికీ మినిమం 18 నుంచి మాక్సిమం 32 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక +5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు ఒక +3 years. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్ ప్రకారం రిలాక్సేషన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ని బట్టి కలిగిస్తున్నారు. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా శాలరీస్ ఎలా ఉంటాయంటే 7th CPC ప్రకారం మీకు శాలరీస్ ఉంటాయి. ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ ఎంటీఎస్కి కానీ ల్యాబ్ అటెండెంట్కి సెలెక్ట్ అయితే 7th CPC లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. ఈ ఎల్డీసీ స్టాఫ్ డ్రైవర్కి, పంప్ ఆపరేటర్కి లెవెల్ 2 ప్రకారం ఉంటుంది. ల్యాబ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్కి అయితే లెవెల్ 4 ప్రకారము, అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్కి అయితేనేమో లెవెల్ 6 ప్రకారం ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామర్కి అయితే లెవెల్ 7 ప్రకారం, అసిస్టెంట్ రిజిస్టర్కి అయితేనేమో లెవెల్ 10 ప్రకారం ఉంటుంది. డిప్యూటీ రిజిస్టర్కి లెవెల్ 12 ప్రకారం. ఇలా మీకు 7th CPC లెవెల్స్ ప్రకారం శాలరీస్ ఉంటాయి అన్నమాట. చాలా మంచి శాలరీస్ ఉంటాయి. మీకు బేసిక్ పేలతో పాటు మంచి మంచి అడిషనల్గా బెనిఫిట్స్ అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అర్హత ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ అయితే రకరకాల క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. నేను డీటెయిల్గా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూస్తారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇందులో మీకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి 3 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా. గ్రూప్ సిలో మీకు ల్యాబొరేటరీ అసిస్టెంట్కి మీకు బీఈడి లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి ఏదో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి కూడా ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలి. స్టాఫ్ కార్ డ్రైవర్ వేకెన్సీస్కి 10th class పాస్ అయితే చాలు. పంప్ ఆపరేటర్కి ITI సర్టిఫికేట్ ఉండాలి. దేంట్లో అంటే ఎలక్ట్రీషియన్లో
ఎలక్ట్రీషియన్లో కానీ, వైర్మెన్లో కానీ, ఫిట్టర్ కానీ, ఫార్మ్ ఎక్విప్మెంట్లో కానీ, లేదంటే 10th పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు ఈ ట్రేడ్స్లో. తర్వాత లైబ్రరీ అటెండెంట్కి అయితే 10+2 ఉంటే చాలు, అంటే 10 ఇంటర్, ఐటీ, డిప్లొమా ఏది ఉన్నా సరిపోతుంది. తర్వాత ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మీరు కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ల్యాబొరేటరీ అటెండెంట్ వేకెన్సీస్కి అయితేనేమో ఇక్కడనేమో ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇదేమో ల్యాబొరేటరీ అటెండెంట్. చూడండి, ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ వేకెన్సీస్కి 10+2 విత్ సైన్స్ లేదా 10th తర్వాత సైన్స్తో పాటు ఈ ల్యాబొరేటరీ టెక్నాలజీలో సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఇలా 10th మినిమం 10th నుంచి డిగ్రీ పూర్తయిన వాళ్ళ వరకు వేకెన్సీస్ అయితే రకరకాల దాంట్లో వేకెన్సీస్ ఉన్నవి. తర్వాత మీకు గ్రూప్ ఏ వేకెన్సీస్ ఉన్నవి. ఈ గ్రూప్ ఏలో ఏంటంటే మీకు డిప్యూటీ రిజిస్టర్ వేకెన్సీస్కి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అసిస్టెంట్ రిజిస్టర్ వేకెన్సీస్కి కూడా మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఈ రెండు దాంట్లకు మీరు 55% ఆఫ్ మార్క్స్ తోటి మీరు మాస్టర్స్ డిగ్రీ చేస్తే చాలు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఒకవేళ ఈ మాస్టర్స్ డిగ్రీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. తర్వాత గ్రూప్ బిలో కూడా వేకెన్సీస్ ఉన్నవి. గ్రూప్ బిలో ఉన్న వేకెన్సీస్లో సెక్షన్ ఆఫీసర్కి బ్యాచిలర్ ఏదో ఒక డిగ్రీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ స్టాటిస్టిక్స్ వేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అసిస్టెంట్ ప్రోగ్రామర్కి బి లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇంజనీరింగ్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. అసిస్టెంట్ వేకెన్సీకి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఏదో ఒక డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. పర్సనల్ అసిస్టెంట్కి కూడా ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలి. సో ఇలా మీకు 10th పాస్ అయిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, ఐటీఐ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, 10+2 ఇంటర్ ఐటీఐ వాళ్ళకి వేకెన్సీ, ఇంటర్ ఐటీఐ డిప్లొమా వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, డిగ్రీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, మాస్టర్స్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, బీఈ, బీటెక్, బీఈడి, ఇలా ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి అర్హత ఎవ్వరు ఉన్నా సరే మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు కామన్ ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పోస్టులను బట్టి టైపింగ్, స్టెనో, డ్రైవింగ్ వీళ్ళకి సంబంధించి స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అంటే టైపింగ్ వాళ్ళకు టైపింగ్ నాలెడ్జ్, డ్రైవింగ్ టెస్ట్ ఉన్న వాళ్ళకు డ్రైవింగ్ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఇలా పోస్టులను బట్టి వేరే అవుతూ ఉంటుంది. ఓన్లీ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ ఏలో డిప్యూటీ అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ వేకెన్సీస్కి మాత్రం ఇంటర్వ్యూ ఉంటుంది. మిగతా వేకెన్సీస్కి కేవలం ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ గ్రూప్ ఏ వేకెన్సీస్కి మాత్రం ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్ మాత్రం మీకు డీవీ కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. గ్రూప్ ఏలో ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 ఉంటుంది, మిగతా వాళ్ళకి 2000 ఉంటుంది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సిలో ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 ఉంటుంది, మిగతా వాళ్ళకి 1000 ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో ఇది అఫీషియల్గా మీకు ఈ ఎస్ఎల్బి, ఆర్ఎస్ఎస్వి వాళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకున్నప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 21st May 2026 వరకు మీరు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 21st May 6 PM వరకు మీరు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీకి సంబంధించి లాస్ట్ డేట్ మాత్రం 21st May 2026 వరకు చేసుకోవచ్చు. మీకు వాళ్ళు ఫర్దర్గా ఎగ్జామ్ డేట్స్, ఇంటర్వ్యూ డేట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఉంటుంది. మీరు అప్పుడప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. తర్వాత మీ ఫోటో, సిగ్నేచర్ అవి కూడా అడుగుతుంది. అవి కూడా ఇచ్చేసాక లాస్ట్కి మీ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. పోస్ట్ని కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. అది కూడా చేసేసి లాస్ట్కి సబ్మిట్ చేశాక మాత్రం మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో సైన్ ఇన్ అయిపోవచ్చు. చూడొచ్చు మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ దగ్గర సైన్ ఇన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో ఏంటంటే మీ ఈమెయిల్ ఐడి మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకోవడం. మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్, ఇంటర్వ్యూ ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డీవీ, స్కిల్ టెస్ట్ అవన్నీ కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ వాళ్ళైతే చాలా రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు మ్యాక్సిమం పోస్ట్ అనేవి జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మ్యాక్సిమం పోస్ట్ కూడా ఎక్కువ సింగిల్ డిజిట్లోనే ఉన్నవి. కాకపోతే పర్లేదు, మేము మంచి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాము, మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టుకుంటాం, ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మాకు పోస్టింగ్ అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.